మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీ త్రిబుల్ మార్చి 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కోసం ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్లతో కలిసి రాజమౌళి త్రిబుల్ ప్రమోషన్స్ ని కనీ విని ఎరుగని రీతిలో గ్రాండియర్ గా నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో రామ్ చరణ్, అల్లూరి ప్రియురాలు సీత క్యారెక్టర్ లో ఆలియా భట్ నటించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆలియా భట్ బర్త్డేని పురస్కరించుకుని ఆమె నటించిన బ్రహ్మాస్త్ర సినిమా నుంచి ఆలియా లుక్స్ ని, ఆ క్యారెక్టర్ కి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఉదయం నుంచి బ్రహ్మాస్త్ర బ్రహ్మాండమైన సందడి చేసింది. రాత్రి వరకు త్రిబుల్ ఎలాంటి సందడి చేయలేదు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏదో మొక్కుబడిగా ఓ పోస్టర్ ని వదిలింది. రామ్ చరణ్ మాత్రం ఆలియాని మన దేశంలోని అత్యంత ప్రతిభావంతురాలైన హీరోయిన్ గా పేర్కొంటూ బర్త్డే విషెస్ చెప్పాడు. మరో హీరో ఎన్టీఆర్ లేట్ గా అయినా ట్వీట్ చేయలేదు. త్రిబుల్ ప్రమోషన్లకు ఆలియా గైర్హాజరైందని చిత్ర బృందం అలిగారనే టాక్ వినిపిస్తోంది. మరో రకం కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత ఆలియా భట్ ని నెపోటిజం పేరుతో నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమె నటించిన సడక్ 2 ట్రైలర్ ని డిస్లైక్స్ తో ప్రపంచ చెత్త రికార్డ్ లో చేర్చారు. ఆమె పైన ఉన్న నెగటివిటీ త్రిబుల్ చిత్రంపై పడకూడదనే ఉద్దేశంతోనే ఆలియా భట్ ని ఎక్కువగా ప్రమోట్ చేయటం లేదట మేకర్స్. ప్రమోషన్స్ సరే, ఆమెపై వ్యతిరేకత ప్రభావం త్రిబుల్ చిత్రం ఉత్తరాది వసూళ్లపై పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్.